Naram Naturals Family Salon and Spa లో మేల్స్ హెయిర్ కట్, హెయిర్ కలర్, పెడిక్యూర్, మెనిక్యూర్, ఫేషియల్స్, గ్రూమ్ మేకప్స్ కోసం Naturals Family and Salon and Spa, కమాన్ టు బస్ స్టాండ్ రోడ్. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతా ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులలో నీటి నిల్వలు చేయడం కరెక్ట్ కాదు, ప్రమాదం ఉందని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టే ఫైనల్ కాళేశ్వరం ప్రాజెక్టు పై అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో కాదు, ఏదైతే ప్రాణహిత నుంచి వస్తున్న నీళ్లు మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ లో 2.9 టీఎంసీల నీళ్లు ఉంటేనే ఎత్తిపోయడానికి వీలవుతుంది. బట్ ఇప్పుడు దాంట్లో 63,900 క్యూసెక్ల నీళ్లు మాత్రమే ఉంది. సో ఎత్తిపోయడానికి వీలు కాదు అంటూ ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ విషయంపై మాట్లాడడానికి మనతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. సో కొప్పుల ఈశ్వర్ మాటల్లో కూడా విందాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తా ఉంది. సో ప్రాణహిత నుంచి ఏవైతే నీళ్లు వస్తున్నాయో మేడిగడ్డ బ్యారేజ్ నుండి కన్నెపల్లి పంప్ హౌస్ కి ఎత్తిపోయాలంటూ ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే, సో నీటి నిల్వలు సేఫ్టీ లేదు, మేడిగడ్డ, అన్నారం, సుందిలలో నీటి నిల్వలు సేఫ్టీ లేదంటున్నారు. సో నీటి మట్టం కూడా 2.9 టీఎంసీలలో ఉంటేనే ఎత్తిపోయొచ్చు అంటూ కూడా ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సార్, మీరు లక్షల క్యూసెక్ల నీళ్లు ఉన్నాయి అంటున్నారు. బట్ ఇప్పుడు మేడిగడ్డలో చూసుకుంటే 63,900 క్యూసెక్ల వాటర్ మాత్రమే ఉన్నాయి. సో ఎలా పంప్ హౌస్ చేయాలంటున్నారు? అంటే రోజు రోజుకు ఒక వేరియేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ మొన్న మేము వెళ్ళి చూసినాడు మాత్రం 98,000 క్యూసెక్స్ అధికారికంగా ఏదైతే ఎస్ఆర్ఎస్పి వెబ్సైట్లో చూసిందే చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఆ ఫ్లో కంటిన్యూ అవుతూనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేడిగడ్డ దగ్గర మేమేం గేట్లు మూసి నీళ్ళు ఆపమని అనట్లేదు. సుందిల్లమ్మ, అన్నారం దగ్గర కూడా మేము ఆపమని అంటట్లేదు. ఎంత అయితే నీళ్ళు వస్తున్నాయో రోజుకు 2 టీఎంసీల చొప్పున ఖచ్చితంగా పంపు చేయొచ్చు, రిజర్వాయర్లు నింపొచ్చు, కరువును ఎదుర్కోవచ్చు, రైతులకు మనం అండగా నిలవచ్చు అనేది మేము చెప్తున్నాం. దీన్ని పాజిటివ్ గా తీసుకోకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీన్ని నెగిటివ్ కోణంలో తీసుకొని ఈ ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కనుక నీళ్లు పంపు చేసినట్టయితే మేము చెప్పిన అన్ని అబద్ధాలు అవుతాయి, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినాం, 1,00,000 కోట్లు మునిగిపోయిందని చెప్పినాం, మరి ఇలా మళ్ళీ నీళ్ళు ఎట్లా పంపు చేసినాం, అదే కాళేశ్వరం నుంచి పంటలు పండినాయి కదా, అదే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చినాం కదా అని ఎక్కడంటారో, మేము ముఖం ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పంపు చేయట్లం లేదనేది వాస్తవం. ఎందుకంటే అక్కడ రైతులు అడిగినా చెప్తారు, ఫిజికల్ గా ఉన్నటువంటి పొజిషన్ చూసినా మనకు తెలిసిపోతుంది. ఇలా సాక్ష్యం ఏంటంటే రిటైర్ ఇంజనీర్లు లేఖ రాస్తే వాళ్ళే కదా ఆ నిర్మాణంలో పనిచేసినటువంటి వాళ్ళంతా తెలంగాణ బిడ్డలు, వాళ్ళకి వేరే రకమైన ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటది? వాళ్ళ ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు మేడిగడ్డలో 2009 లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో 2010 లోనే ఒక పిల్లర్ గుంగింది, ఇది సేఫ్టీ కాదు నీటి నిల్వలు, కానీ మీ ఇంజనీర్లు బిఎన్ రమణారావు కానీ వీళ్ళు అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అంటూ కూడా చెప్తున్నారు. నిజమే, అప్పుడు కంప్లైంట్ ఇస్తే ఇవ్వవచ్చు, కానీ దాన్ని రిపేర్ చేసుకునే బాధ్యత కూడా వచ్చిన ప్రభుత్వానికి ఉంటది కదా. 3-4 ఇయర్స్ పడుతుంది రిపేర్ చేయడానికి. నిజంగా నేను చెప్తున్నా కదా, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు ఆ రిపేర్ సాగుతుండేనా? ఎప్పటికో కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకుందాం కదా. ఈ చాతగాని ప్రభుత్వం, కుట్రలు కుతంత్రాలు చేసే ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ గారి మీద నెపం పెట్టి దాన్ని ఆపాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఆగింది, లేకపోతే ఎప్పుడో అవుతుండే కదా. సో ఫైనల్ మరి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నా, ఎప్పుడు విజిట్ చేయాలనుకుంటారు రైతులందరినీ తీసుకెళ్ళి? ఖచ్చితంగా రైతుల అభిప్రాయం మేరకే మేము మాట్లాడుతున్నాం. మాకేమో రాజకీయాలు చేయాలనేది ఉద్దేశం ఇందులో లేనే లేదు. ఈరోజు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఒదికేమో ఎల్నినో ప్రభావం కనబడుతున్నది, ప్రపంచం అంతా ఆందోళనతో ఉన్నది, వర్షాలు రావడం లేదు, ఇప్పటి వరకు దుక్కులు దున్నలేదు. కొద్దిమంది రైతులు మాత్రమే, బోరులు బావులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నారు పోసుకున్నారు. మరి వాళ్ళు పంటలు వేయాలనా వద్దా అనేటువంటి మీమాంసలో ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు ధైర్యం ఇవ్వకుండా, వాళ్ళకు నమ్మకం ఇవ్వకుండా ఈరోజు ఇట్లా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకే అవకాశం ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో మొత్తానికి ఇది అటు కాళేశ్వరం ప్రాజెక్టు పై ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సో ఇప్పుడే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాటల్లో విన్నారు కదా. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.